చేయాలంటే దేవుడు కార్యం చేయాలి. దేవుడు మొదటి సూచక్రియ ఎలా చేసిందనంటే, ఒక కార్యంలోనికి దేవుడు యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు అక్కడ ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే అది పెళ్లి సందడి కాబట్టిగా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు. అక్కడ మరియ చెప్తా అంటది, యేసు ప్రభు తల్లి అంటది, ఆయన చెప్పున్నది మీరు చేయండి. ఆయన మీతో చెప్పున్నది మీరు చేయండి. ఆయన ఏది చెప్పుతుందో అది చేయాలి. అయితే యేసు ప్రభు ఏదైతే చెప్పుతే అది చేసిండ్రో అక్కడ ఏమైపోయిందంటే నీరు ద్రాక్షరసంగా మార్చబడి. ఎందుకనంటే అక్కడ యేసు ప్రభు ఏదైతే చెప్పిండో అది చేసినప్పుడే ఏమైపోయిందంటే నీరు ద్రాక్షరసంగా మార్చబడి. అయితే దేవుడు మనతో ఏదైతే చెప్పుతాడో, ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే మనం ఆలకిస్తున్నామో, దేవుడు చెప్పినట్టుగా మనము చేస్తేనే మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. అయితే దేవుడు చెప్పినట్టు చేయనంత కాలము నువ్వేం చేస్తావంటే నీ పరిస్థితి అంతా గట్టినే ఉంటుంది. నీ పరిస్థితి కావచ్చు, నీ సమస్య కావచ్చు. ఎందుకనంటే దేవుడు కార్యము చేసే కార్యాలు ఎలాంటి అంటే కంటికి కనబడేవి, చెవికి వినబడేవి, మనుష్య హృదయమునకు గోచారము కావు. ఎందుకనంటే దేవుడు అలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేయగలిగిన సమర్థుడే. అందుకే అక్కడ అంటాడు, ఆయన చెప్పున్నది మీరు చేయండి అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయము 3-4 వచనాలు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. చూడండి, ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. అంటే మన జీవితంలో ఎప్పుడైతే దేవుడు ఏదైతే చెప్పుతాడో, ఎప్పుడు చెప్పుతాడు? ప్రార్థన చేస్తా అంటే, దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతా అంటే మనతో చెప్పుతాడు. ఏమి చేయాలని చెప్పుతాడో అది మనం చేయాలి. అప్పుడే నీరు ద్రాక్షరసంగా మార్చబడి ఆ వివాహానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ ఆ ఇంటి యజమాని చేసిన ద్రాక్షరసం సరిపోలే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిండో, ఎందుకనంటే ఆ రాతి బాణాల్లో ఏం చేసినంటే మీరు ఆ నీళ్లను నింపుడే అని చెప్పినప్పుడు ఏం చేసినంటే వాళ్ళు చెప్పినప్పుడు చేసినప్పుడే ఏమైపోయిందంటే నీరు ద్రాక్షరసంగా మార్చబడి. అయితే ప్రతి కుటుంబంలో కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో కానీ ఏం కావాలంటే ఆ దేవుని కార్యాలు జరగాలి అని అంటే దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. దేవుడు ఎలా చెప్తాడు? దైవజనుల ద్వారా చెప్తాను, వాక్యము ద్వారా చెప్తాను. నేనే ఏమంటాడంటే నేనే నా సేవకుని మాట రూఢీపరచువాడను, నా దూతల ఆలోచనను నేను నెరవేర్చువాడను అని చెప్పాడు. అంటే దేవుడు దైవజనుల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు బయలుపరిచి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు ఆ మాటకు విధేయత కలిగి ఆ మాటకు లోబడి మనం చేసినప్పుడే మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యం జరుగుతాయి. ఎందుకు అనంటే నేను నా సేవకుడు ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉంటున్నాను.
చూడండి యెషయా గ్రంథంలో చూడండి ఈ మాట యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనం. నేనే నా సేవకుని మాటను రూఢీపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలములగని అనియు యూదా నగరులను గురించి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. చప్పలు పెట్టుకోవాలి. ఎందుకనంటే ఎప్పుడైతే నీవు ఉంటావో పాడైపోయిన జీవితము కావచ్చు, పతనమైపోయిన కుటుంబము కావచ్చు, అణగారిపోయిన స్థితి కావచ్చు, లేక ప్రతి పరిస్థితి కావచ్చు, ఎందుకంటే దేవుడే అన్ని కడతా ఉంటాడు. దేవుడే ఏం చేస్తాడంటే దేవుడే తన వాక్కు ద్వారా ఏదైతే చేయమంటాడో అది చేస్తా అంటేనే కట్టబడతాడు. నేను ప్రభు రక్షణలోకి వచ్చిన తర్వాత నేను దైవజనులు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాను. ఎందుకనంటే వాక్యానికి నేను ఎక్కువగా వాక్యాన్ని చదివి వాక్యానికి లోబడే నా జీవితాన్ని కట్టుకోవడం జరిగింది. అందుకే దేవుడు నా పాడైపోయిన జీవితాన్ని కూడా, నా పతనమైపోయిన జీవితాన్ని కూడా ఏమైపోయిందంటే కట్టబడింది. ఎందుకనంటే నేను దేవుని కనుక నమ్ముకోకపోతే, దేవుని వాక్యానికి లోబడకపోతే నేను ఎప్పుడో మరణించేవాడు. అయితే ఈ కలవర దినాల్లో చూడాలి ప్రేమ దేవుని ద్వారా, నువ్వెవరైనా సరే, ఎందుకని దైవజనుడైన పర్వాలే, దైవజనురాలైన పర్లే, నువ్వు సంఘ నాయకుడైన పర్లే, ఎవరివైనా పర్లే, కానీ దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. మన సొంత ఆలోచనతో కాదు, సొంత మాటలతో కాదు చేసేది. అయితే ఒక సిరియా అధిపతి, సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన సిరియా దేశంలో ఉన్నాడు. అతడు మంచి బలాఢ్యుడు, ఘనత పొందినవాడు. అతనికి ఏం చేస్తున్నాడంటే ఆ సిరియన్లలో విడవబడిన ఒక చిన్న పాప, ఎందుకనంటే ఆ సైన్యాధిపతి ఇంటికాడ, రాజు ఇంటికాడ ఏం చేస్తాడంటే ఆమె వెళ్ళి ఆ చిన్న పని చేస్తా అంటే దాసరికం చేస్తూ ఉంటే ఆ సిరియాధిపతి రాజైన ఆయనకు ఏం చేస్తాడంటే ఏమైపోతుంది అంటే ఆయనకు ఒక కుష్టి రోగం కలుగుతుంది. ఆ కుష్టి రోగం కలిగితే ఆయన బలాఢ్యుడే, అన్నీ ఉన్నాయి, కానీ ఏమైపోయిందంటే కుష్టి రోగం ఉన్నది. ఆ కుష్టి రోగం గురించి ఒక చిన్న పాప ఏం చేస్తుందంటే ఆయనకు ఆ యజమాని భార్య చెప్తే, అయ్యా అమ్మా, మన యజమానికి ఇలా ఉన్నది కదా, ఒక ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన కనుక చెప్పినట్టు కనుక చేస్తే ఈ కుష్టి రోగం పోతుందని ఆ చిన్న పాప చెప్తుంది. చిన్న పాప చెప్తే ఆ చిన్న పాప మాట పట్టుకొని ఏం చేస్తారంటే ఆ సిరియా సైన్యాధిపతి అయిన రాజుగారి అందరు కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రవక్త ఇంటి దగ్గరికి వెళ్తారు. ఆ ప్రవక్త ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తారు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళితే, ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ ఇంటి దగ్గర ఉంటే ఆయన ఎలీషా ప్రవక్త ఇంటి దగ్గర రాగానే ఇంటి ముంగట అంటాడు, పిలుస్తాడు, నువ్వు పోయి ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునుగాడు. బయటికే రాలే ప్రవక్త, బయటికే రాలే దైవజనుడు, బయటికి రాలే. నువ్వు వెళ్ళి ఆ యోర్దానులో 7 మార్లు అలా మునుగు అని అంటే, ఈయన నేను అధిపతిని కదా, రాజుని కదా, నేను సైన్యాధిపతి కదా అని కోపం తెచ్చుకున్నాడు. రౌద్రుడైండు. ఏంది, దమస్కులో సముద్రాలు లేవా, నదులు లేవా,
ఇక్కడనే ఈయన చెప్పినట్టుగా నేను మునిగాలా అని అహంకారం వ్యక్తం చేసిన వాడు ఆ నయామాను. అయితే తన దాసుడు అంటాడు, వెంటనే ఆయన దాసుడు అంటాడు కదా, అయ్యా దైవజనులు ఏం చెప్పిన ప్రవక్త చెప్పినట్టు చేస్తే అయిపోతుంది కదా అని అని నచ్చ చెప్తాం. ఈనాడు కూడా అనేకుల జీవితంలో కూడా ఏం చేస్తారంటే చాలామంది నయామాన్ లాంటి తత్వం కలిగిన వాళ్ళే ఉన్నారు. నాకేం తక్కువ, నేను దేవుని మాట వినడానికి, నాకేం తక్కువ, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, నాకేమైందని నేను దేవునికి మొరపెట్టాలి, నాకేమైందని దేవుని దగ్గరికి రావాలి. ఎందుకనంటే ఒక లోపల అంతరంగంలో రౌద్రము, ఒకలాంటి కోపము, ఒకలాంటి ఆవేశం, ఒకలాంటి అహంకారం. ఎందుకనంటే నాశనానికి ముందు గర్వము నడుస్తాడు. ఎవరి గర్వము వాడిని అణచివేస్తాడ. అది ఎందుకనంటే ఆ నయామానికి ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఒకలాంటి గర్వం. ఎందుకనంటే ఆ పాపం పోవాలి అని అంటే, కుష్ఠరోగం అనే పాపం పోవాలి అని అంటే ఏం కావాలంటే దైవజనుడు చెప్పినట్టుగా చేయాలి. చూడండి 2వ రాజుల గ్రంథం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచనాలు. సిరియా రాజు సైన్యాధిపతి నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయెను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. చూడండి, మనం గమనించాలి, ఏదో ఒక రోగము మనిషిలో ఉంటాడు, ఏదో ఒక లాంటిది దేవునికి వ్యతిరేకమైంది. ఇక్కడ సిరియా రాజు సైన్యాధిపతమైన నయమాను ఒకడు ఉన్నాడు. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలగజేసాడు. దేవుడే జయాన్ని కలగజేసాడు. అయితే కలగజేసి ఉన్నాడు కనుక అతడాట తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉన్నాడు కానీ అతడు కుష్ఠరోగి అయి ఉన్నాడు. అందుకే దేనివారు ఎందుకనంటే ఏదో ఒక రోగము, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ ఏం చేస్తుందంటే దేవుని మాటకు లోబడలేదు, దేవునికి మాట వినలేదు, దేవుని మాటను గ్రహించలేదు, దేవుని కార్యాల్లో పాలు పంపులు పొందనివ్వదు. అందుకే ఆ రోగం పోదు. అందుకే కొంతమంది అంటారు ఎవని పిచ్చివానికి ఆనందమాట. అయితే చూడండి ప్రేదేన్ ద్వారా, అయితే అతడు పరాక్రమశాలి ఉన్నప్పటికీ కూడా ఏం చేసిందంటే అక్కడ నాట వారు ఆ దేశమునొకట ఇశ్రాయేలు దేశం మీదకి పోయినప్పుడట వారు అచ్చటి నుండి ఒక చిన్న దాన్ని చెరగొనపై తీసుకుపోయినట. అక్కడ ఒక చిన్న పాపను, ఆ చిన్నది ఏం చేసిందట మనం చూడవచ్చు. 4వ వచనమా, చూడండి. ఎందుకనంటే చిన్నదాని మాట చాలా మంది కూడా చూద్దాం, మనమంతా వాక్యం తెలిసి ఎంతో వాక్యం వింటాం కానీ ఒక్కరికి కూడా సువార్త చెప్పాం, ఒక్కరికి కూడా సువార్త మనం చెప్పాం. దేవుని మాటలు ఎన్నో వింటాం కానీ ఒక్కరికి కూడా మనం చెప్పాం. ఒక చిన్నది రాజు ఇంట్లో బానిస పని చేసుకుంటా రాజు కుటుంబానికే సువార్త చెప్పింది. అయ్యా దైవజనుడు ఉన్నాడయ్యా ఇశ్రాయేలులో. అయితే ప్రేదేన్ ద్వారా రాజు ఎందుకనంటే వర్తమానం పంపి ఆ వర్తమానం పంపగానే ఏం చేసిందంటే వర్తమానం పంపగానే ఏం చేసిందంటే చూడండి ప్రేదేన్ ద్వారా ఆ వర్తమానం ప్రకారంగా ఏం చేసిందంటే నయమాను బయలుదేరి వెళ్ళాడు. చూడండి 9వ వచనం కచ్చా
9వ వచనం. ఆ ఆ చూడండి ఎక్కడ నిల్చున్నాడు? ఇంటి ద్వారం ముంగట నిలువగానే. హల్లెలూయా. మనం అందుకే అందులోకి వెళ్ళిపోతారని చెప్తున్నాను. ఇంటి ద్వారం మంది నిలువగానే ఏం చేసిందంటే, అక్కడ నిలువగానే అక్కడ దైవజనుడు చెప్తా ఉన్నాడు, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడవగుదువని అతను చెప్పుటకు ఒక దూతను పంపిణయ్యా. అక్కడ నిలవగానే పోయిరా చెప్పురా, ఆ నయమని కుష్ఠరోగం ఉన్నవి చెప్పురా, దిగక ముందుగా పోయి చెప్పు అని చెప్పి. ఒకవేళ పాస్టర్ గారు బయటికి వచ్చి రాలేదనుకో, ఒక్క మాట వచ్చి చెప్పవచ్చు కదా. చాలా మందికి లోపల అంతరంగంలో ఒక అహంకారం ఉంటారు. నువ్వు దేవుని ఏది చెప్పితే దేవుడు ఒక మాట చాలు, వాస్తవం ఒక మాటే చాలు. ఎందుకనంటే మనం చూడవచ్చు బైబిల్లో. ఎందుకనంటే మరొక శతాధిపతి కూడా ఉంటాడు. ఆయన ఆ శతాధిపతి అంటాడు కదా, అయ్యా ఎందుకనంటే అయ్యా నా దాసుడు రోగి అయి సావ సిద్ధమయ్యే వానికి చెప్తా ఉంటాడు. శతాధిపతికి ఎంత వినయము విధేయత. అయ్యా రోగి అయి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం చేసిందంటే, ఇతడు సమాజ మందిరంలో కట్టించిన వాడు, ఇతడు నీ వలన నీ మేలు పొందడానికి యోగ్యుడు. ఎందుకనంటే అని చెప్పేసి ఏం చేస్తాడంటే, యూదుల పెద్దలను ఏం చేస్తాడంటే యేసు ప్రభు దగ్గరికి పంపించి అంటాడంటే, అయ్యా నేను ఏం చేసినంటే, నేను నా ఇంటిలోనికి వచ్చడానికి నేను పాత్రులను కాను, నేను యోగ్యుని కాను. అయితే పంపించి ఏం చేస్తానంటే, మిక్కిలి శ్రమ పుచ్చుకోవద్దు అని అన్నాడు. అయ్యా నేను ఒక అధికారానికి లోబడినవాడను. ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. ఆయన అధికారానికి నేను లోబడిన వాడను. అయితే నువ్వు మాట మాత్రం సెలవు చెప్పలు కొట్టి ప్రభుని మాట మాత్రము నువ్వు సెలవు, నా దాసుడు స్వస్థత పొందుతాడని ఎంత విశ్వాసం కలిగిన వాడు ఆ శతాధిపతి. ఈ శతాధిపతి ఏమంటున్నాడు ఇక్కడ మనం చూద్దాం. అక్కడ పొమ్మంటే ఇతడేమంటున్నాడు చూడండి, మనం చూడండి ఇక్కడ ఈ నయమాను ఏమంటున్నాడో మనం చూడండి. ప్రేదేన్ ద్వారా 12వ వచనమా చూడండి, ఇది చూడాలి. హల్లెలూయా. కోపం ఈనాడు విశ్వాసాలకు చెప్తే చాలా కోపం. దేవుని మాట ఎందుకనంటే నీ కోపమే తనకు శత్రువు. ఎందుకనంటే ఈనాడు నీ అహంకారమే నిన్ను పతనము చేస్తా అంటారు. ఎందుకనంటే దేవుని మాట వినకుండా, దైవజనుని మాట వినకుండా చేసేది అహంకారము. ఎందుకంటే అపవాది గూడు కట్టుకొని ఏం చేస్తుందంటే కుటుంబాలు పతనమై విచ్ఛిన్నమై పోయేదాకా కూడా వాళ్ళకి అర్థం కాదు, దేవుని మాటలు అర్థం కాదు. అయితే ఇక్కడ మనం చూస్తే రౌద్రుడై ఇతడు వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ప్రేదేన్ ద్వారా మరి ఏం జరిగిందో చూద్దాం మనం. 13వ వచనమా చూడండి, ఏం చూడాలమ్మా. ఎందుకనంటే మనం చూడాలి ప్రేదేన్ ద్వారా. ఎందుకు అనంటే మనము నమ్ముతేనే దేవుని కార్యాలు, మనం ఏ మాట అయితే దేవుడు దైవజనులకు బయలుపరుస్తాడో అది నీ కుటుంబానికి నీ దీవెన, ఆశీర్వాదం.
చెప్పినట్టుగా. ఎందుకనంటే మనం అక్కడనే ఉండి మనము కొత్త నిబంధన లూకా సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడ ఒక శతాధిపతి ఉంటా అంటాడు. చూడండి, ఈ శతాధిపతి చెప్తా ఉంటాడు. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. మొదటి 2 వచనాలా? లూకా సువార్త 7 చూడండి. చూడండి, ఎందుకనంటే నువ్వు మేలు చేయగలవాడవయ్యా, ఇతడు నీ వల్ల మేలు పొందుటకు యోగ్యుడు అని కూడా మనం గమనించాలి. ప్రియదేవ, మనము ఏ మాట యోగ్యమైంది, ఏ మాట దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి ఎలా ప్రాధేయపడాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా విన్నవించుకోవాలి అని అంటే నేను అంటాడు, అయ్యా ఇతడు నీ వలన మేలు పొందడానికి యోగ్యుడు అని శతాధిపతి అంటాడు. అయితే తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఇంకొక మాట ఏమంటాడంటే, ఈ శతాధిపతి ఏం చేస్తాడంటే తన స్నేహితులను చూసి ఏం చేస్తాడంటే, మీరు ఆయన ఎద్దకు వెళ్ళి ఏమంటాడు, శ్రమ పుచ్చుకొనవద్దు అక్కడ అంటాడు, శ్రమ పుచ్చుకొనవద్దు అని చెప్పిన తర్వాత చదవమ్మా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను తగ్గించుకుంటా ఉన్నాడు. కానీ ఈ నయామాన్ అయితే ఏమంటున్నాడు, అయ్యా ఈ నదే ఉన్నదా అయ్యా, ఇశ్రాయేలులో ఉన్న నదుల కంటే ఈ నదులు శ్రేష్టమైనవి కాదా అని కోపం తెచ్చుకున్నాడు. అయితే చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం 7వ వచనం చదువుతాం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రలను ఎంచుకోలేదు అంటే ఇంకా తగ్గించుకుంటా ఉన్నాడు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చప్పలు కొట్టి ప్రభు గారు మాట అయ్యేవయ్యా చాలంటాను, మాటే చాలు. నువ్వు మాట నమ్మి వెళితే సరిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ 10 రూపాయల చిన్న మాత్రం అమ్మ ఇది వేసుకో, కడుపులో తగ్గుదంటే వేసుకుంటావు. కానీ దేవుని దగ్గరికి వచ్చినాక నమ్ము, దేవుని దగ్గరికి వచ్చినాక నమ్ము, దేవుని మాట నమ్ము. దేవుని పట్ల విశ్వాసం ఉండదు, దేవుడు అంటే నమ్మకం ఉండదు, దేవుని కార్యాలంటే నమ్మకం ఉండదు. దేవుడు చేసే కార్యం నీటినే ద్రాక్షరసంగా మార్చిన వాడు నీ స్థితిని మార్చలేడు. ఆయన మాట మాత్రము సెలవిమ్మనంటే చూడండి, ఆయన మనం 10వ వచనం చదువుదామా. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండడం చూచి కనుగొని చప్పట్లు కొట్టి. ఎందుకనంటే వాళ్ళు తిరిగి రాగానే బాగైపోయింది. అంటే ఆ శతాధిపతికి ఈ శతాధిపతికి ఎంత వ్యత్యాసం ఉన్నది. అందుకే ప్రియదేవ తర్వాత ఇక్కడ ఈ నయమాను దాసుడు ఏం చెప్తాడంటే, అయ్యా ఆయన చెప్పింది ఏంది, దైవజనుడు చదవమమ్మ 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనమా. అతడు పోయి చూడండి, ఎందుకనంటే దైవజనుడు దేవుడు మాట్లాడితేనే చెప్పుతూ ఉంటాడు. ఎందుకనంటే చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే, ఈనాడు ప్రజలకు భక్తి తక్కువ కనుక ఎవరు దైవజనులు తెలియదు, ఎవరు దేవుని కొరకు ప్రయాసపడతా ఉండు, ఎవరు ప్రవక్తలు, ఎవరు దైవజనులు, ఎవరు సేవకులు తెలియదు వాస్తవం. ఎందుకనంటే భక్తి తక్కువ, భయం ఎక్కువ. తర్వాత ఎందుకనంటే కనబడల్లో దైవజనులే. ఇలా అంతా ట్రైనింగ్ లేదు, ఏది లేదు, అంత దైవజనులే. మరి ఎవరు దైవజనులు నీకు? ఎందుకంటే భక్తి నీకుంటే, నీకు ప్రార్థన జీవితం ఉంటే, వాక్యము తెలిస్తే దైవజనులు ఎవరనేది తెలుస్తాను. ఎందుకనంటే
కమర్షియల్ అయిపోయి, ఇప్పుడు బేరం అయిపోయింది, సేవ వ్యాపారం అయిపోయింది. ఎందుకనంటే చూడండి, కుటుంబాల మీద పడి చాలా మంది, మనం తీతు పత్రికలకు వెళ్దాం. ఎందుకనంటే చాలా మంది ఇప్పుడంతా బయలుదేరి, ఎందుకనంటే దైవజనులే అందరూ. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. తీతుకు రాసిన పత్రిక 1:10-11. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదులుబోతులను, మోసపుచ్చు వారినై ఉన్నారు. వారి నోళ్ళు ముయింపవలను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్బలము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే. చూడండి జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాలే పాడు చేస్తా ఉన్నా. ఎందుకనంటే అమ్మా పాస్టర్ గారు ఖండించిండా, కష్టం ఏమైపోతుంది అంటే మనకి ఇంతమందులకు ఇట్లా అన్నాడు. ఎందుకన్నాడో గమనించాలి. అందుకే ప్రేదేం ద్వారా అయితే దైవం ఎందుకనంటే అనేకులు బయలుదేరి వాస్తవంగా. అందుకే నువ్వు ఎందుకనంటే ఈయన ఎప్పుడైతే విన్నాడో, ఎందుకనంటే తన దాసుడు చెప్పినట్టుగా ఈ నయమాను వెళ్ళి వెంటనే ఏమైపోయిందమ్మా, పసిపిల్ల దేహం వలె అతడు దేహము తెల్లదై శుద్ధుడైండు. అంటే నీ పాప శాప రోగమును ఏం చేసినంటే మరణాన్ని కొట్టించేది దేవుని మాటలో ఉన్నది, యేసు రక్తంలో ఉన్నది, దైవ సన్నిధిలో. నువ్వు ఎందుకనంటే దైవజనుల మాట ద్వారానే దేవుని కార్యాలు జరుగుతాయి. ఎందుకనంటే నయమాను తర్వాత కోపగించుకున్నాడు కావచ్చు, కానీ తన దాసుడు చెప్పగానే ఆ మాటకు లోబడి, అలా మాట లోబడిన తర్వాత చివరికి ఏమైపోయిందో ఆ దాసుడు చెప్తా ఉంటాడు. చూడండి 5వ అధ్యాయము. చూడండి, చప్పలు కొట్టి ప్రభుని కనపడాలి. ఎందుకంటే అతడు ఒక రాజు అయినప్పటికీ కూడా ఎన్నో చోట్లకు వెళ్ళి తన కుష్ఠరోగాన్ని బాగు చేసుకునే ప్రయత్నాలు చేయవచ్చు. ఎక్కడికి వెళ్ళిండో చెప్పలేము. కానీ మనం చూస్తే ప్రేదేం ద్వారా కొత్త నిబంధన ఉన్న శతాధిపతి మాత్రము, ఎందుకంటే మాట మాత్రమే సెలవేయమని. ఎంత విశ్వాసం! అందుకే యేసు ప్రభువు ఇశ్రాయేలులో ఇంత విశ్వాసము, ఇశ్రాయేలులో నేను ఎవరిలో చూడలేదంట, ఇంత గొప్ప విశ్వాసం. అందుకే ప్రేదేం మనం ఏం కావాలంటే మనం తర్వాత, ఎందుకనంటే దేవుడు ఎవరు అనేది మనం ఎరుగుతే దేవుని కార్యాలు జరుగుతాయి, మనం దేవుని మాట వినగలుగుతాం. అందుకే ఆయన చెప్పున్నది మనము చెయ్యాలి. అందుకే అక్కడ ఎందుకనంటే కొంత ఆలస్యమైనప్పుడు కూడా నయమాను ఏం చేసిందంటే దైవజనుడు చెప్పినట్టుగా యోర్దాను నదిలో మునుగుతేనే దైవ కార్యం జరిగింది. హల్లెలూయా. ఎందుకనంటే దైవజనుడు దేవుని చేత పంపబడినవాడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుడు పిలిస్తే వచ్చినవాడు. దేవుడు ఎందుకనంటే దేవుడు ఆ దైవజనుని ఎన్నుకున్నాడు కాబట్టిగానే దేవుని కార్యాలు జరుగుతాయి, మామూలుగా జరగవు. అందుకే ప్రేదేం మరొక దైవజనుని కూడా ఏం చేసిందంటే బైబిల్లో ఏం చేసిందంటే ఒక దైవజనుని దేవుడు ఏం చేసిందంటే ఒక స్థలంలో ఉన్నాడు ఆ దైవజనుడు. ఆయన ఒక వాగు దగ్గర ఉండి ఆ వాగు దగ్గర ఏ కాకైనా దేవుడు పంపిస్తే ఆహారం తినుకుంటా అక్కడ జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తున్న కాలంలో దైవజనుడు దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తా అంటే దేవుడు అతనికి
ప్రత్యక్షమై బయలుపరుస్తూ ఉంటాడు. అయ్యా నువ్వు ఆ స్థలాన్ని ఖాళీ చేసి నువ్వు పలానా స్థలానికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి ఏం చేస్తాడంటే, నేను పోషించడానికి ఒక విధవరాలు కనబడుతుంది నీకు, ఆ విధవరాలు దగ్గరికి వెళితే ఆమె నిన్ను పోషిస్తానని చెప్పి. హల్లెలూయా. ఎవరాట? విధవరాలు కష్టం ఎక్కువ ఉన్నదా, పిల్లలు భర్త అందరు కలిసిన కష్టం ఉన్నది? చెప్పాలి. అందుకే ప్రేదేవుని ద్వారా విధవరాలి దగ్గరికి వెళుతాడు, పంపిస్తాడు దేవుడు. ఆ విధవరాల దగ్గరికి వెళితే ఆమె అప్పుడే పాపం పుల్లలు వేరుకొని ఆమె ఏరుకొని ఉండే సమయంలోనే దైవజనుడు వేస్తాడు. అమ్మా అని అంటే నీళ్ళు దేపో అని అంటాడు. నీళ్ళు దేమంటే నీళ్ళు తెమ్మనంటే నీళ్ళు తెపోతా అంటే అంటాడు దైవజనుడు. అంటాడు ఏమంటాడంటే, మొదటి అప్పం తీసుకొని రా అని అంటాడు. మొదటి అప్పము తీసుకొని రమ్మంటాడు. అరే అసలే పూటకి ఈ పూట గడిస్తే సరిపోతుందో లేదో, ఈ పూటకు పరిస్థితి గడుస్తుందో గడవదన్న భయములో ఉన్నది. తర్వాత ఆ పూట పరిస్థితుల్లో చూస్తే ఆ కుటుంబంలో, ఎందుకనంటే తనకు ఒక్కడై ఉన్న కొడుకు రోగి అయి ఉన్నాడు. ఇటు రోగం అనే బాధ ఉన్నది, అక్కడ ఏమి లేని స్థితి ఉన్నది. వినాలమ్మా, ఎందుకనంటే రోగి అయిన స్థితిలో ఉన్నది. తర్వాత ఆ పూట అన్నానంటే అక్కడ దైవజనుడు అంటాడు, అమ్మా భయపడవద్దు, చెప్పినట్టు చెయ్యి. హల్లెలూయా. భయపడవద్దు. ఎందుకనంటే దేవుడు పంపించిన ప్రతినిధి దైవజనుడు. దేవుడు ఎందుకనంటే నీ ఇంట్లో చాలా కరువు ఉండవచ్చు, రోగం ఉండవచ్చు, పరిస్థితులు ఉండవచ్చు, కానీ దైవజనుడు పంపించుండు అని అంటే ఎందుకనంటే ఆ దైవజనుని గురించి ఎందుకనంటే దైవజనుడు చెప్పింది నువ్వు చేయాలి. ఇష్టానుసారంగా చేస్తే నీ కుటుంబంలో కరువు పోదు, నీ కుటుంబంలో అప్పులు పోవు, నీ కుటుంబంలో సమస్యలు పోవు, నీ కుటుంబంలో ఉన్న ఇరుకులు ఇబ్బందులు పోవు. ఎందుకనంటే దైవజనునికి దేవుడు బయలుపరిచి పంపించాడు. ఆమెకు అనుమానం వచ్చేసింది, అరే దైవజనుడు ఏంది నా పాపాన్ని జ్ఞాపకం చేసి చంపడానికి వచ్చిండా, నన్ను నా కుమారుని చంపడానికి వచ్చిండా అని భయపడుతూ ఉన్నది ఆమె. కానీ దైవజనుడు భయపడవద్దు. ఎందుకు అనంటే భయపడద్దు అనంటే దైవజనుని మాటకు వెంటనే ఏం చేసిందంటే ఆమె శిరస వంచింది. ఎందుకు భయపడవద్దు. ఎందుకనంటే నువ్వు ఈ కాలం వరకు, ఎందుకనంటే భూమి మీద వర్షము, ఎందుకంటే కురి వరకు కూడా నీకు ఏది తక్కువ కదమ్మా. నీ ఇంట్లో కరువు ఉండదు, దేశం అంతా కరువు ఉన్నా, ప్రాంతం అంతా కరువు ఉన్నా, ఎక్కడ కరువు ఉన్నా, ఎక్కడ కష్టం ఉన్నా నీ ఇంట్లో కరువు ఉండదు, నీ ఇంట్లో లేమి ఉండదు. ఎందుకనంటే దేవుడు నన్ను పంపించిండు కాబట్టిగా దైవజనుడు అంటాడు నువ్వు భయపడవద్దు. చూద్దామా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. చూడండి ప్రజల ద్వారా పుల్లలు వేరుకుంటామే పోయి నీళ్లు తెమ్మని చెప్పిండు మొదటి. అంటే చాలా మంది కనుక మనం చూద్దాం. ఎందుకనంటే ఈనాడు కుటుంబాల్లో పేదరికము, అప్పులు ఏంటంటే, రోగాలు, సమస్యలు ఏంటంటే
దేవునికి ఇవ్వడానికి మనకు చేతులు రావు. మనం దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే దేవుని దగ్గరికి వచ్చడానికి దేవునికి ఇవ్వడానికి ఏం చేస్తాడంటే కుటుంబాల్లో కరువు అప్పుల సమస్య కారణం ఏంటంటే దేవునికి ఇవ్వకపోవడమే. దేవుడు మాత్రం ఆయుష్ ఇవ్వాలి, దేవుడు మాత్రం ఆరోగ్యం ఇవ్వాలి, దేవుడు మాత్రం కాపాడాలి. కానీ దేవునికి మాత్రం మనం కొంత కూడా ఇవ్వడానికి ఇష్టపడం. దేవుని దగ్గరకు వచ్చి ఎందుకనంటే దేవుడు మాత్రము కునుకక్క నిద్రపోకుండా కాపాడాలి. కానీ దేవునికి మాత్రము మనం ఒక 100 రూపాయలు సంపాదిస్తే ఒక 10 రూపాయలు ఇవ్వడానికి కూడా మన మనసు రాదు. కృతజ్ఞత ఉండదు, కానుక తర్వాత దశమ భాగం ఉండదు. తర్వాత ఎందుకనంటే దేవుడు మాత్రము ఆయుష్ని ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. కానీ దేవుడు ఎక్కడికి పంపిండంటే ఆ విధవరాలు ఇంటికే దేవుడు పంపాడు. పంపి ఏం చేశాడంటే భయపడవద్దు. అక్కడ మాట చదువునమ్మా, ఆ మాట చదువు చూడండి. ఎందుకు అనంటే నువ్వు భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయి. ఏంటి ఏం చెప్పమంటున్నామ్మా? ఆ మాట అండర్లైన్ చేసుకో. ఎందుకనంటే దేవుడు దైవజనుడైన ఏలీయాను పంపి అమ్మా నువ్వు చెప్పినట్లు చేయి. ఎందుకనంటే నువ్వు దేవునికి ఇవ్వడం నేర్చుకో. దేవుడు చెప్పినట్టు చేయడం చేస్తే నీ కుటుంబంలో రోగాలు ఉండవు, అనారోగ్య సమస్య ఉండదు, కరువు ఉండదు, లేమి ఉండదు. ఎందుకనంటే దేవుడు ఆయన ఆరోగ్య ప్రదాత నీకు మంచి దీర్ఘాయుష్షు ఇవ్వగలిగిన వాడు. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వగలిగిన వాడు. అందుకే చూడండి బైబిల్లో మనం చూద్దాం. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం. ఎందుకనంటే అక్కడ ఉత్సాహంగా ఇచ్చేవారిని అంటాడు. అక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5 నుంచి మనం చదువుదామా? ఏంటంటే కొసిరి పిసిరి ఇస్తాను. ఇత్తునా వద్దా, వత్తునా వద్దా, పోతున్నా వద్దా, కొసిరి పిసిరి ఇస్తా. ఎందుకనంటే దేవుడు పరీక్షించే సమయమే అది. ఓ పాస్టర్ మా ఇంటికి వచ్చేసి 100 రూపాయలు మిగిలినాయిగా. నేను ఒక ట్రిప్పు మన దగ్గరికి అట్లా ఒక రౌండ్ వేసిన, ఇక్కడ రూపాయి రాలే. ఎందుకనంటే ఆయనకి ఇచ్చేసి పంపేసిన. ఎందుకనంటే దేవుని దగ్గరికి వచ్చినాక నువ్వు దేవుని గురించి ఆలోచనేసి 100 క్వశ్చన్లు చేయి. నీ కరువు తీరాలి అని అంటే, నీ రోగము తీరిపోవాలంటే, నీ సమస్యలు తీరిపోవాలంటే విసిరితనం కాదు. దేవుని దగ్గరికి వచ్చినాక విసిరితనం కాదు. చూడండి చదవనమ్మా. కావున లోబడల ఇచ్చదమని చెప్పి చెప్పిన ధర్మం పిసిరితనంగా ఇయ్యక ధారాళంగా ఇవ్వవలనని చెప్పి నువ్వెందుకనంటే విదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమి ఖర్చు వారు కలరని సొలొమోను జ్ఞానం రాస్తాడు. ఎందుకనంటే ఎందుకు అనంటే దేవుడు నీకు ఆయుష్నిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, కాపాడుతూ ఉన్నాడు. నువ్వేందంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి పొట్టి చేతులతోటే వస్తాడు. దేవుడు వాక్యం చెప్తా ఉంటాడు ద్వితీయోపదేశకాండంలో. ఎందుకనంటే ఏమంటాడంటే ఒట్టి చేతులతో దేవుని సన్నిధిలో కనబడకు. ఈనాడు 1000 తీయకు, పత్రాలు తీయకు. ఎందుకనంటే 1000 ఖర్చులు కారణం అయినప్పటికీ కూడా నీ సమస్య తీరట్లేదు.
ఎందుకనంటే ఇక్కడ మనం చూడవచ్చు ప్రియదేని మనం చదువుదామా అమ్మ. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు. ఎందుకనంటే విత్తంది ఏ పంట కోయవు. హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు ఈ దేవుని దగ్గరకు వచ్చేసరికి సమృద్ధే. మనం ఎందుకనంటే 10, 5 అత్త అంటారు. 10, 5, 20 ఏ కానుకలే. దేవునికి ఎందుకనంటే నువ్వు దేవునికి ఇచ్చి ఘనపరచు. దేవునికి ఒప్పుకుంటే ఆలస్యం చేయకు. ఒప్పుకుంటే కూడా నువ్వు ఆలస్యం చేయకు. చూడండి మనం చదవమా. సనుక్కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును. సర్వ సమృద్ధి గలవారు ఎప్పుడట ఎండాడమ్మా. అన్నిటి అందు ఎప్పుడు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీడల సమస్త విధములైన కృపలను విస్తరింప చేయగలవాడు. చపలు కొట్టి ప్రభువు గనక. ఎందుకు అనంటే ఈ దేవుని మాట ఎందుకనంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎందుకనంటే ఆమె భయపడ్డది. ఎందుకనంటే ఈనాడు దేవునికి ఇవ్వడానికే వెనుకాడి ఎంతో మంది పేదరికంలో పడిపోయి. నేను మా పాస్టర్ గారు అంటాను, నేను మా దగ్గరికి వచ్చినప్పుడు మా పాస్టర్ గారు మా ఊర్లో ఉన్నప్పుడు అంత దరిద్రులు అంటే నాకు కోపం వచ్చింది. వాస్తవంగా గమనించిన ఒకసారి సందర్భం ఆలోచన చేసి ఒక ఆయన ఒక బుక్ రాశాడు. నేను చదివిన తర్వాత నేను ఎందుకంటే నన్ను దశమ భాగం ఇవ్వమని చెప్పలే, నేను అడగక ముందుకే నేను వాక్యాన్ని చదివి దశమ భాగం మనం స్టార్ట్ చేసాను. అందుకే ప్రియదేని మనం గమనించాలి. ఎందుకనంటే దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. అమ్మా నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. అయ్యేదన్నాడు చెప్పినట్టే చేయాలి. అందుకే మనం ద్వితీయోపదేశ కాండంలోకి మనం వెళ్తాం. ఒకసారి చూడండి 5వ అధ్యాయం దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నేను కూడా ఉన్నానయ్యా, 15వ అధ్యాయము 5వ వచనం. 15:5. ఎల్లనాట అది అండర్లైన్ చేసుకో. నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినేలా మీలో బీదలు ఉండనే ఉండరు. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నువ్వు ఆశీర్వదించినట్లు గనుక నీవు అనేక జనములకు అప్పు చేయవు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. ప్రేమ ఎందుకనంటే దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. అందుకే మన జీవితంలో ఎందుకనంటే ఈమె బహుశా ఎందుకనంటే భయపడ్డది. కానీ భయపడిన తర్వాత ఏం చేసిందంటే నువ్వు పోయమ్మా చెప్పినట్టు చేయము. అయితే అందులో మనం చూడండి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. అందులో నాకు ఒక చిన్న అప్పమును మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్మా, తరువాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకో. చూడండి
మొదటగా ఏంటంటే నువ్వు దేంట్లోకైనా కానీ మొదటగా దేవునికి ఇచ్చిన తర్వాతనే నువ్వు భుజించడం ప్రారంభించు. నువ్వు మొదట ఏంటంటే నీకు దేంట్లో ఏది కలిగినా మొదట దేవునికి ఇవ్వడం నేర్చుకో. చదవమా. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉండిన పిండి తక్కువ కాదు, గుండిలో నూనె అయిపోదని చెప్పాడు. ఎందుకనంటే అక్కడ నీకెందుకనంటే దేవుడు సెలవిచ్చిన మాట. దేవుని పిల్లలు ఎందుకనంటే దేవుని మాట మనం వినాలి. ఎందుకనంటే దేవుడు చేసే కార్యాలు ఆ విధంగా ఉన్నాయి. ఎందుకని అనేకుల జీవితంలో చేరిది ఈ పేదరికానికి. ఎందుకనంటే దేవుడు అక్కడికి వెళితే అమ్మా తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఎందుకనంటే యెహోవా వర్షం కురిపించే వరకు కూడా ఆ నూనె అయిపోదు. ఎందుకనంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చదవమా. చప్పట్లు కొట్టు ప్రభువుగా. ఏమి చెప్పిన మాట ప్రకారం. ఎందుకంటే ప్రియ దేవుని ద్వారా మనం గమనించాలి. మనం దేవుని ఎన్ని మాటలు వింటా ఉన్నాం, స్పందన రాదు, రెస్పాండ్ కాదు. ఎన్నో ఖర్చులు చేస్తాం. వివాహం జరిగితే ఫీజు తక్కువ తీసుకోండి పాస్టర్ గారు అంటారు. తర్వాత వేల ఖర్చులు పెడతారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎంత? 500, 200, 300, ఒక 100 రూపాయలు. కుడుకలు పెడితే 50 రూపాయలు. అంతా ఎందుకు అనంటే ఇది నీకు నష్టం. ఇది అందుకే ఇక్కడ ఆమె అనేక దినములు భోజనము చేయించు వచ్చింది. ఎందుకనంటే యెహోవా ఏలీ ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ప్రేదేన్ ద్వారా తర్వాత ఆ రోగి అయిన బిడ్డను తీసుకొని ఏం చేసిందంటే ఆ ఏలియా ఎత్తుకొని తీసుకొని తన భవనంలోకి వెళ్ళి వాడిని తీసుకొని ఏం చేస్తున్నాడో చూద్దాం. మనం చూడండి ప్రేదేన్ ద్వారా మనం చూడండి 17వ అధ్యాయము 19వ వచనం మనం చదువుదామా. చూడండి దైవజనుడు మొరపెట్టాడు. మనం ఎందుకనంటే మనము మొరపెట్టడానికి ఎందుకనంటే నువ్వు దేవుని మాట నువ్వు వింటే దైవజనుడు మొరపెట్టేది ప్రార్థన చేసి నీ పట్ల ఫలిస్తా అంటారు. నువ్వు కాలుకు బట్ట కట్టకుండా తిరుగుడే అని తిరుగుదా అంటావు. ఎందుకనంటే దేవుడు ఎవరిని బాగు చేసేది? లోకమా, అపవాద, మనుషులా? ఎవరు నిన్ను బాగు చేసేది? అందుకే దేవునికి ఇవ్వడం నేర్చుకోని వచ్చిన దేంట్లోనైనా ఇవ్వడం నువ్వు నేర్చుకుంటే దేవుడు నీ హస్తాలను అలాగే లేపుతాడు. అందుకే ప్రేదేన్ ద్వారా ఆ దైవజనుడు ఏం చేసినంటే అయ్యా దేవా ఏంది నన్ను చేర్చుకున్న ఈ బిడ్డకు ఇంత కీడు రావడం ఏంది, ఇంత రోగము రావడం ఏందని చెప్పేసి దైవజనుడు ప్రార్థన చేయగా ఆమె ఇంటి మీదకి ఇంత కీడు రాజేసింది అని దేవునికి మొరపెట్టగా చూడండి 21వ వచనమా. చప్పట్లు కొట్టి ఎందుకంటే ప్రియమైన మన జీవితంలో కూడా మనము చూడాలి, గమనించాలి. మనం గమనించాలి ప్రియమైన. అలాగే మనం ఎందుకనంటే దేవుని యొక్క మాట ఎందుకనంటే ఆమె మొదట భయపడ్డది కానీ